श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पृथ्वीपूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ प्रातः संकल्प गद्य प्रवचनमुनंदु निन्नटी रोजुन तथा वेदोक्त सर्वक्रियोपसंहर्तॄणां एवं अनंत रूपावयव गुणक्रिया जात्यवस्था विशिष्ट భగవదుపాసకానాం అనేటటువంటి భాగము పంక్తి గురించి చెప్పుకున్నాం. క్రియోపసంహారము చేత భగవంతుని ధ్యానించటంలో బ్రహ్మవాయువులకు మరియు వారి పత్నులైనటువంటి సరస్వతి భారతీదేవి వారికి తారతమ్యమున్నది అని ప్రమేయ భాగాన్ని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు ప్రాతః సంకల్ప గద్యం పంక్తి యందు ముందు భాగాన్ని చెప్పుకుందాం. పరమదయాళూనాం క్షమాసముద్రాణం భక్తవత్సలానాం భక్తాపరాధ సహిష్ణూనాం స్వభక్తాన్ దుర్మార్గాత్ ఉద్ధృత్య సన్మార్గస్థాపకానాం స్వభక్తం మాం ఉద్దిశ్య భగవతః పురః పరమదయాళో క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణో త్వదధీనం దీనం దూనం అనాథం శరణాగతం ఏనం ఉద్ధర ఇది విజ్ఞాపనకర్తॄణాం. పదచ్ఛేదము. పరమదయాళూనాం క్షమా సముద్రాణం భక్తవత్సలానాం భక్తాపరాధ సహిష్ణూనాం స్వభక్తాన్ దుర్మార్గాత్ ఉద్ధృత్య సన్మార్గస్థాపకానాం స్వభక్తం మాం ఉద్దిశ్య భగవతః పురః పరమదయాళో క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణో త్వదధీనం దీనం దూనం అనాథం శరణాగతం ఏనం ఉద్ధర ఇది విజ్ఞాపనకర్తॄణాం. ఇక ప్రతిపదార్థము. పరమదయాళూనాం అతిశయమైనటువంటి దయ కలిగినటువంటి వారు, క్షమాసముద్రాణం క్షమాగుణ పూర్ణులు, భక్తవత్సలానాం భగవద్భక్తులను ప్రేమించేటటువంటి వారు, అత్యంతముగా ప్రేమించేటటువంటి వారు, భక్తాపరాధ సహిష్ణూనాం భక్తుల అపరాధములను సహించేటటువంటి అంటే క్షమించేటటువంటి విశాల హృదయము కలిగినటువంటి వారు, స్వభక్తానాం తమ భక్తులను దుర్మార్గాత్
దుర్మార్గము నుండి ఉద్ధృత్య పైకి లేపి, చెయ్యి పట్టి వారిని పైకి లేపి, సన్మార్గస్థాపకానాం సన్మార్గమునందు ఉంచి రక్షించేటటువంటి వారు, స్వభక్తం మాం ఉద్దిశ్య స్వభక్తుడైనటువంటి నన్ను చూపించి, భగవతః పురః భగవంతుని ఎదురుగా, పరమదయాళో హే కృపాళు, క్షమాసముద్ర క్షమాగుణపూర్ణుడా, భక్తవత్సల భక్తులందు నిర్వ్యాజమైనటువంటి ప్రేమ కలిగిన వాడా, భక్తాపరాధ సహిష్ణు భక్తుల అపరాధములను సహించేటటువంటి క్షమించేటటువంటి సహనశీలుడా, త్వదధీనం నీ యొక్క దాసుడు, దీనం కరుణకు విషయము అంటే కరుణాపాత్రుడు, దూనం దుఃఖతప్తుడు, అనాథం రక్షక రహితుడు అంటే రక్షకుడు లేనటువంటి వాడు, శరణాగతం నీ యొక్క ఆశ్రయాన్ని ప్రార్థించేటటువంటి వాడు అయినటువంటి ఈ జీవుణ్ణి అంటే ఇతన్ని ఉద్ధరించు. ఇది ఈ విధంగా విజ్ఞాపనకర్తృణం విజ్ఞాపన చేసేటటువంటి వారు అంటే శ్రీహరి యందు తన భక్తులను ఉద్ధారము చెయ్యమని ప్రార్థించేటటువంటి వారు భగవంతుని యందు వాయుదేవుల వారు. ఇది ప్రతిపదార్థమైతే ఇక తాత్పర్యము. పరమదయామయుడు, క్షమాసముద్రుడు, భక్తవత్సలుడు, భక్తాపరాధ సహిష్ణుడు అంటే భక్తుల అపరాధములను క్షమించేటటువంటి వారు అయినటువంటి వాయుదేవుల వారు తన భక్తులను దుర్మార్గము నుండి పైకెత్తి సన్మార్గమునందు ఉంచి భగవంతుని సమ్ముఖంలో భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించి చెబుతారట. భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. హే దయాలు, హే దయామయుడా, క్షమాసముద్రుడా, భక్తవత్సలుడా, భక్తాపరాధ సహిష్ణుడా, నీ యొక్క దాసుడైనటువంటి జీవుణ్ణి, వీడు ఎటువంటి వాడు? దీనుడు, దూన్ అంటే దుఃఖ తప్తుడు, దుఃఖముతో బాధపడేటటువంటి వాడు, అనాథుడు అయినటువంటి అంటే రక్షకుడు లేనటువంటి అనాథుడైనటువంటి ఈ జీవుడు నిన్నే అన్యథా శరణం నాస్తి త్వమేవ అని నిన్నే శరణు పొందినటువంటి వాడు అయిన ఈ జీవుణ్ణి నీవు ఉద్ధరించు హే ప్రభు అని అందరి సుజీవుల పరంగా శ్రీహరి యందు విజ్ఞాపన చేసుకునేటటువంటి వాయుదేవుల వారు అలా సుజీవుల పరంగా భగవంతుణ్ణి ప్రార్థించి ఈ సుజీవులను ఉద్ధారము చెయ్యమని ప్రార్థించేటటువంటి వాయుదేవుల వారు ఆ విధంగా ప్రార్థించి భగవంతుని అనుగ్రహాన్ని జీవులకు దక్కేటట్లుగా, జీవులు భగవంతుని అనుగ్రహాన్ని పొందేటట్లుగా చేస్తారు వాయుదేవుల వారు అని తాత్పర్యం. ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రమేయ విషయం ఏమిటి అనంటే, పరమదయామయుడు, క్షమాసముద్రుడు, భక్తవత్సలుడు, భక్తాపరాధ సహిష్ణుడు, ఈ అన్ని గుణాలు భగవంతుని యందు ఉన్నాయి. భగవంతుని ముఖ్య ప్రతిబింబమైనటువంటి వాయుదేవుల వారి యందు కూడా ఈ గుణములు ఉన్నాయి.
బింబ ప్రతిబింబ భావము. మనము అద్దము ముందు నిలబడినప్పుడు మనము బింబమవుతాము. అద్దంలో ఉన్నటువంటి మన ప్రతిరూపము ప్రతిబింబం అవుతుంది. మనం ఏమి చేస్తే, మనం ఏమి అలంకరణ చేసుకుంటే, మనము ఎలాగ ఉంటే, అంటే బింబమైనటువంటి మనము ఎలా ఉంటే అలాగే అద్దములో మన ప్రతిబింబము కూడా ఉంటుంది. ఇది బింబ ప్రతిబింబ భావము. ఇక్కడ వాయుదేవుల వారు భగవంతునికి ముఖ్య ప్రతిబింబులు కాబట్టి పరమ దయామయత్వము, క్షమాసముద్రత్వము, భక్తవత్సలత్వము, భక్తాపరాధ సహిష్ణుత్వము ఇవన్నీ కూడా పరమ ముఖ్య వృత్తి చేత భగవంతునిలో ఉన్నాయి. వాయుదేవుల వారు భగవంతుని ముఖ్య ప్రతిబింబులు కాబట్టి వాయుదేవుల వారి యందు కూడా ఉన్నాయి. అంటే సర్వోత్తముడైనటువంటి శ్రీహరి, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఇద్దరూ ఒకటే సమానమవుతారు కదా. ఈ లక్షణాలు ఇద్దరిలో ఉండటం చేత అంటే కాదు. ఇక్కడ పరమ ముఖ్య వృత్తి చేత భగవంతుని యందు, ఆ భగవంతుని అనుగ్రహం చేత వాయుదేవుల వారి యందు ఈ గుణాలన్నీ వారి యోగ్యతానుసారంగా వాయుదేవుల వారి యందు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. కానీ ఇద్దరి యందు ఈ గుణములు ఉన్నాయి కాబట్టి ఇద్దరూ సమానమే అని మనం భావించరాదు. తారతమ్యమే మన మధ్వ సిద్ధాంతమునందు ముఖ్యము. తారతమ్యం లేకుండా మధ్వ సిద్ధాంతాన్ని మనం ఊహించుకోలేము. చిన్న పెద్ద అన్ని విషయాల యందు నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా పురందరదాసుల వారు చెబుతున్నారు, మధ్వ సిద్ధాంತದ ಪದ್ಧತಿ ಬಿಡಬೇಡಿ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡಿ, ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಹೌದೆಂಬೋ ಜ್ಞಾನವ తారతమ్యದಿಂದ ತಿಳಿಯುವ మార్గ బిడబేడి బిట్టు కెడబేడి అని స్పష్టంగా చెబుతున్నారు. మధ్వమతము సిద్ధాంతాన్ని మీరు వదలద్దండి, మధ్వ సిద్ధాంతమును తెలుసుకోండి, తారతమ్యానుసారంగా బాగా మధ్వ సిద్ధాంతమును తెలుసుకోండి, జ్ఞానాన్ని పొందండి. తారతమ్యమును వదిలి మీరు నాశము కావద్దండి. మన నాశము ఎప్పుడు కలుగుతుంది అంటే తారతమ్యాన్ని వదిలినప్పుడు. కాబట్టి శ్రీహరి యందు ఈ గుణాలు ఒక్కొక్కటి అనంతంగా ఉంటూ ఉన్నాయి. ఇవే గుణాలు వాయుదేవుల వారి యందు ఉన్న భగవంతుని కంటే అనంతానంతంగా తక్కువగా ఉంటూ, మరియు తారతమ్యంలో తమ కంటే కిందివారైనటువంటి రుద్రాది ఇతర జీవుల కంటే అత్యంత అతిశయంగా ఈ గుణములు వాయుదేవుల వారి యందు ఉన్నాయి అని చెబుతూ, ఈ విధంగా మనకు ఈ పరమదయామయత్వము, క్షమాసముద్రత్వము, భక్త వాత్సల్యము, భక్తాపరాధ సహిష్ణుత్వము భగవంతుని యందు వాయుదేవుల వారి యందు ఉన్నాయి. అయితే వాయుదేవుల వారి యందు తారతమ్యానుసారంగా వారి యోగ్యతకు అనుగుణంగా ఉన్నాయి అని చెబుతూ, ఇలా ఉన్నప్పుడు వాయుదేవుల వారు జీవోత్తములు, అందరి సుజీవులను వారు తమవారుగా, భగవద్భక్తులందరినీ తనవారుగా భావించి వాయుదేవుల వారు సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తారట. హే స్వామి, ఇంతటి దయామయ గుణము కలిగినటువంటి నీవు, నిన్నే నమ్ముకున్నటువంటి
అనాథులైనటువంటి దుఃఖతప్తులైనటువంటి ఈ సుజీవులను నీవు ఉద్ధరించమని మనపరంగా ప్రార్థిస్తారట. మనకు ఉద్ధరించమని మనలను భగవంతునికి రికమెండ్ చేస్తారట వాయుదేవుల వారు. అది ఎలా అని ఇక ఈ విషయాన్ని మనము కొద్దిగా విస్తారంగా చెప్పుకోవాలి కాబట్టి దానిని మనము రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.